Morning everyone, welcome to our KOM class 47. Today we are going to learn about chains. Okay, so in the last classes we have discussed about uh, problems regarding belt and ropes. Okay, how to calculate the velocities as well as power, torque, tension. Okay, so we have discussed in the last classes. So today in the class you are going to see how these chain drives are listed and how they are classified and what are the parameters we are going to measure. Okay, let us go into the class. So the first thing here is chain drive. So chain drives lo manaki best example cycle chain. Okay, cycle chain is also termed as a chain drive. And first of all, drive is a component of mechanical component which transfer energy from one shaft to another shaft. సో ఒక షాఫ్ట్ నుంచి ఇంకో షాఫ్ట్కి ఎనర్జీ ట్రాన్స్ఫర్ చేయడానికి మనం ఈ డ్రైవ్స్ యూస్ చేస్తాం. అందులో మనకి డిఫరెంట్ డ్రైవ్స్ ఉంటాయి, బెల్ట్ డ్రైవ్స్, రోప్ డ్రైవ్స్, అందులో ఇంకోటి చైన్ డ్రైవ్. సో ఈ చైన్ డ్రైవ్ మనం బేసికల్గా ఎక్కడ చూస్తాము అంటే సైకిల్, అంటే మనకి మనం రోజు చూసే ఏదైతే వస్తువులు ఉంటాయో అందులో ఒకటి సైకిల్ అండి. సైకిల్కి చైన్ డ్రైవ్ చూస్తాం. ఇంకా మనం డీప్గా వెళ్తే మిలిటరీ ట్యాంకర్కి ఉండేది కూడా చైన్ డ్రైవ్. సో మీరు కనుక ట్యాంకర్ని అబ్జర్వ్ చేస్తే, సో ట్యాంకర్ని కానీ ప్రొక్లైనర్స్ని కానీ, ఓకే, ఇలాంటి ఎర్త్ మూవర్స్ మీరు అబ్జర్వ్ చేస్తే అందులో కూడా మనకి చైన్ డ్రైవ్స్ కనపడతాయి. ఓకే, సో ఈ చైన్ డ్రైవ్స్ మన ఆటోమొబైల్స్లో అయితే ఏంటంటే మన బైక్లో కూడా చూడొచ్చు. అండ్ ఇంటర్నల్గా మనం ఇంజిన్ లోపల కూడా చైన్ డ్రైవ్స్ చూస్తామండి. సో దాన్ని క్యామ్ చైన్స్ అంటారు. ఓకే, సో కాల్డ్ మన ఇంజిన్ లోపల ఉంటాయి. సో ఇవన్నీ కూడా చైన్ డ్రైవ్స్ కింద వస్తాయి. So let us see. We have seen a belt and rope drives. The slipping may occur. So in order to avoid slipping, and steel chains are used. సో జనరల్గా బెల్ట్ డ్రైవ్స్లో కానీ రోడ్ డ్రైవ్స్లో కానీ మనం అబ్జర్వ్ చేసింది ఏంటంటే స్లిప్, మనకి దానికి సంబంధించిన ఈక్వేషన్ కూడా మనం డెరైవ్ చేసాము స్లిప్కి. ఓకే, సో ఈ స్లిప్ని అవాయిడ్ చేయడం, అంటే స్లిప్ అంటే ఏంటంటే జారిపోవడం. ఓకే, చైన్ డ్రైవ్ కానీ బెల్ట్ డ్రైవ్ కానీ రోప్ డ్రైవ్ కానీ, సో స్లిప్ అనేది అంటే సడన్గా నువ్వు పవర్ ఇచ్చినా సరే, సడన్గా బ్రేక్ అప్లై చేసినా దెర్ ఈస్ సమ్ సార్ట్ ఆఫ్ స్లిప్పింగ్ అనమాట. ఇలా షాఫ్ట్ మీద అంటే పుల్లీ మీద జారే ఛాన్స్ ఉంటుంది. ఓకే, అలాగే ఎక్కువగా వేర్ అండ్ టైర్ అయిపోయినా సరే, ఓకే, ఫ్రిక్షన్ సరిగ్గా లేకపోయినా సరే, డ్యూ టు హ్యూమిడిఫికేషన్ ఆర్ అట్మాస్ఫియరిక్ కండిషన్స్, it may lead to slipping of that belt or rope. So avoid this sort of belt and rope slipping. We are considered another way of drive, that is chain drive. So ఈ chain drive ఏంటంటే ఈ స్లిప్పింగ్ ని అవాయిడ్ చేయడానికి, అండ్ ఇట్ ఈస్ మేడ్ అప్ ఆఫ్ స్టీల్. ఓకే, జనరల్ గా ఇది స్టీల్ తో తయారు చేస్తారండి. The chains are made up of rigid links which are hinged together in order to provide necessary flexibility for wrapping and driving the chain. సో ఇదేంటంటే రిజిడ్ లింక్స్ అనమాట. సో మీరు ఎప్పుడైనా చైన్ డ్రైవ్ అబ్జర్వ్ చేస్తే ప్రతి చైన్లో లింక్స్ ఉంటాయండి, ఒకదానికి ఒకటి లింక్ అయి ఉంటుంది. రిజిడ్ లింక్స్ హింజ్డ్ టుగెదర్ అంటే ఇట్లా మూవ్ అవుతాం అన్నమాట. హింజింగ్ అంటే ఇట్లా మూవ్ అవుతాం, అంటే స్టిఫ్గా ఉండాలి. సో అంటే ఎందుకు అంటే టు ర్యాపింగ్ అంటే ఏంటి, ఫ్రీ వీల్ ఇట్లా ఉంటుంది, దాని చుట్టూ ఇలా ర్యాప్ అవ్వాలి కదా. అదే మీరు స్ట్రైట్గా తీసుకున్నారని అంటే స్టిఫ్గా తీసుకున్నారు, దాని చుట్టూ ర్యాప్ అవ్వాలి. సో అందుకని ఏంటంటే హింజ్డ్ లింక్స్ని మనం తీసుకుంటాం. అవి అయితే అటు ఇటు ఇట్లా కదులుతూ ఉంటాయి. సో దాన్ని ఈజీగా మనం ర్యాప్ చేయొచ్చు, అంటే దానికి చుట్టచ్చు అరౌండ్ ద డ్రైవింగ్ వీల్స్. సో ది వీల్ హ్యావ్ ప్రొజెక్షన్ టీత్ అండ్ ఫిట్ ఇన్ కరస్పాండింగ్ రిసెస్. అంటే ఏంటంటే ఈ చైన్ పట్టుకొని ఉంటాకి మనకి ఈ ఫ్రీ వీల్కి ఏదైతే మనకి టీత్ అని ఉంటుంది, ముళ్ళు లాగా ఉంటాయి అనమాట. ఈ టీత్ అన్ని కూడా కరస్పాండింగ్ డిస్టెన్స్ లో ఉంటాయి అనమాట. అంటే ఒక లింక్ మధ్యలో ఉండే గ్యాప్ ఎంత ఉంటుందో అంతే గ్యాప్ లో టీత్ ఉండాలి, ఎందుకంటే అది వచ్చి ఇక్కడ ఇన్సర్ట్ అవ్వాలి, అందులో సరిగ్గా కూర్చోవాలి. అంతేగాని లింక్ మధ్యలో ఉన్న గ్యాప్ కి టీత్ కి ఉన్న మధ్యలో ఉన్న పిచ్ డిస్టెన్స్ డిఫరెంట్ గా ఉందనుకోండి, ఆ చైన్ అనేది దానికి ఎంగేజ్ అవ్వదు, అంటే అందులో కూర్చోదు. సో ఇవన్నీ కూడా చూసుకోవాలి ఇన్ ద లింక్స్ ఆఫ్ ద చైన్. సో వీల్స్ అండ్ చైన్స్ ఆర్ దస్ కన్స్ట్రైన్డ్ టు మూవ్ వితౌట్
స్లిప్పింగ్ అండ్ ఎన్ష్యూర్ పర్ఫెక్ట్ వెలాసిటీ రేషియో. సో జనరల్గా ఈ చైన్స్ ఏంటంటే మూవ్ టుగెదర్ వితౌట్ స్లిప్పింగ్, అంటే స్లిప్ అవ్వకుండా మూవ్ అవుతాయి అనమాట. ఎందుకని స్లిప్ అవ్వకుండా మూవ్ అవుతాయి అంటే ఇక్కడ మనకి అది స్లిప్ అవ్వకుండా ఈ టీత్ వెళ్ళిపోయి అందులో చైన్లు ఇలా కూర్చుండిపోతుంది, సో దట్ ఇట్ విల్ నాట్ ఎస్కేప్. సో అందుకే వెలాసిటీ అనేది చాలా బాగా ట్రాన్స్ఫర్ అవుతుంది. ఓకే, వెలాసిటీ పర్ఫెక్ట్ వెలాసిటీ రేషియో. ద టూత్డ్ వీల్స్ ఆర్ నోన్ యాజ్ స్పాకెట్స్ వీల్స్ అండ్ సింప్లీ స్పాకెట్స్ అంటారు. అంటే ఆ టూత్డ్ వీల్ ఏదైతే మనం ఫ్రీ వీల్ అంటాం కదా సైకిల్లో, ఆ టూత్డ్ వీల్ ని స్పాకెట్ వీల్స్ అంటారు లేదా స్పాకెట్స్ అంటారు. అందుకనే జనరల్ గా మీరు ఎప్పుడన్నా బైక్ ఎక్కువ లోడ్ అంటే ఒక ఇద్దరు ముగ్గురు కూర్చున్నప్పుడు లేకపోతే ఎక్కువగా తిరిగినప్పుడు లేదా సడన్ గా రైస్ చేసి తోలుతున్నప్పుడు కొన్నాళ్ళకి ఏమవుతుందంటే చైన్ స్లిప్ అయిపోతుంది, టక్ 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 సౌండ్ వస్తూ ఉంటుంది. అంటే గేర్ మార్చినప్పుడల్లా స్లిప్ అవుతా ఉంటుంది. ఓకే, సో అక్కడ ఏమంటాడంటే మెకానిక్ చైన్ స్ప్రాకెట్స్ అరిగిపోయినాయి అంటారు. సో ఈ మాట మీరు వినే ఉంటారు, అంటే బండి తోలుతున్న వాళ్ళకైతే ఐడియా ఉంటుంది. చైన్స్ పాకెట్లు అరిగిపోయినాయి అంటారు. ఆ చైన్స్ పాకెట్లు అంటే ఏం లేదండి, ఇక్కడ ఉన్న ఈ వీల్స్ ఏదైతే టీత్ ఏదైతే ఉందో అవి అరిగిపోతాయి. ఓకే, అవి అరిగిపోతాయి అంటే ఏంటి, ఇది ఏమవుతుంది మనకి ఇట్లా ఉంటుంది వీలు. ఓకే, నిమిషం. సో మనకి జనరల్ గా ఇలా ఉంటుంది వీల్ యొక్క టీత్. సో దీని మీదకి ఏమవుతుంది, చైన్ ఇట్లా వెళ్తుంది దీంట్లో. సో ఇక్కడ ఒక హోల్ ఉంటుంది, అది ఎంగేజ్ అవుతుంది, మళ్ళీ ఇట్లా ఉంటుంది, ఇక్కడ ఒక హోల్ ఉంటుంది. సో ఈ ఈ రొటేషన్ లో మనం ఏమవుతుంది, ఇట్ ఈస్ ట్రై టు ఫిక్స్ ఇన్ హియర్ అండ్ ఇట్ ఈస్ ట్రై టు లాగ్ హియర్. ఓకే, సో ఇక్కడ ఏం చేస్తుంది, దీన్ని ఇట్లా పుల్ చేయడానికి ట్రై చేసినప్పుడు ఎంతో కొంత పార్ట్ ఇది ఇక్కడ అరుగుటానికి ఛాన్స్ ఉంటుంది, ఎంతో కొంత పార్ట్. సో దీని నుంచి ఇలా మూవ్ అవుతున్నప్పుడు ఎంతో కొంత పార్ట్ ఎంగేజ్ అయ్యి డిసెంగేజ్ అవుతున్నప్పుడు అరిగే అంటే వేర్ అండ్ టేర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అప్పుడు ఏమవుతాయి అంటే టూత్ ఇలా షార్ప్ గా ఉండాల్సింది ఇట్లా ఫ్లాట్ గా అరిగిపోతాయి. ఓకే, సో ఈ అరిగిపోయినప్పుడు ఏమవుతుందంటే ఎప్పుడైతే చైన్ ఇందులో ఎంగేజ్ అయిందో స్లిప్ అయిపోతే దాన్నే స్పాకెట్స్ అంటే చైన్ స్పాకెట్స్ అరిగిపోయినాయి అంటారు. అప్పుడు ఏం చేయాలి, మళ్ళీ ఆ వీల్ రీప్లేస్ చేయాలి, వీల్ తీసేసి కొత్త వీల్ వేస్తాం. ఓకే, so this is called chain sprockets. These wheels are assembled to a spur gear. Okay, so these wheels are assembled to a spur gear. Okay, so these wheels are reassembled to spur gears. సో ఈ ఏమవుతాయి అంటే ఈ మళ్ళీ స్పుర్ గేర్స్ కి అసెంబుల్ అవుతాయి. సో స్పుర్ గేర్స్ లో మనం ఏం చేస్తాం, చైన్ మోస్ట్లీ యూజ్ టు ట్రాన్స్మిట్ మోషన్ పవర్ ఫ్రమ్ వన్ షాఫ్ట్ టు అనదర్ షాఫ్ట్. సో ఈ స్పాకెట్స్ అండి, ఇక్కడ మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేసి ఇది చైన్ అండి మనకి. సో ఈ చైన్ ఏం చేస్తుంది, స్పాకెట్స్ అంటే టీత్ అంటారు, ఈ స్పాకెట్స్ లో వచ్చి చైన్ కూర్చుంటుంది. సో ఇలా కూర్చొని ఇది రొటేట్ అవటం వలన ఏమవుతుంది, చైన్ అనేది ఇది ఇలా ఇలా మన ఇలా లాగుతుంది బట్టి అంటే ఇలా రొటేట్ అవుతా ఉంటే ఈ వీల్ అనేది తిరుగుతూ ఉంటుంది. సో ట్రాన్స్మిషన్ ఆఫ్ పవర్ ఫ్రమ్ వన్ షాఫ్ట్ అనదర్, ఒక షాఫ్ట్ నుంచి ఇంకో షాఫ్ట్ ని ట్రాన్స్మిట్ చేస్తుంది. When the distance between the centers of the shaft is short, such as in bicycle, motorcycle, agricultural machinery, roads. So ఈ చైన్ డ్రైవ్స్ ఎక్కడ ఎంగేజ్ చేయాలంటే when the distance between the shafts is low, అంటే ఏంటంటే తక్కువ డిస్టెన్స్ ఉన్నప్పుడు. మీరు కనుక అబ్జర్వ్ చేస్తే బైసికల్ అంటే సైకిల్ కానీ, మోటార్ సైకిల్, అగ్రికల్చరల్ మిషనరీ, సో వీటిల్లోనే మనకి రోడ్ రోలర్స్ ఇలాంటి వాటిల్లోనే మనం ఎక్కువగా అంటే తక్కువ డిస్టెన్స్ అంటే వాట్ యు సే దిస్ సార్ట్ ఆఫ్ షాఫ్ట్ నుంచి షాఫ్ట్ కి తక్కువ డిస్టెన్స్ ఉన్నప్పుడు దీన్ని ఎంగేజ్ చేస్తుంది. ఎక్కువ డిస్టెన్స్ అంటే ఏమవుతుందంటే ఇది ఎక్కువగా ఎలాంగేట్ అయిపోయి అంటే సాగిపోయి అది ఏమవుతుందంటే ఒక స్లాక్ పొజిషన్ వస్తుంది. ఓకే, ఒక స్లాక్ పొజిషన్ అంటే జారిపోయే పొజిషన్ లోకి వచ్చి అది ఎట్లా ఉంటుందంటే ఇఫ్ యు అబ్జర్వ్, సో ఇప్పుడు ఇట్లా ఉందనుకోండి ఒక వీల్, ఇది ఒక షాఫ్ట్ అనుకున్నాం. సో ఈ డిస్టెన్స్ కనుక ఎక్కువ అయిపోతే ఏమవుతుందంటే ఇది రొటేట్ అవుతున్నప్పుడు ఇది కింద పుల్ చేస్తున్న టైట్ గా ఉంటుంది, ఇది ఏమవుతుందంటే ఇలా పడిపోతూ ఉంటుంది, లూజ్ అయిపోయి ఇట్లా ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ చైన్ ఇక్కడ మనకి ఏమవుతుందంటే స్కిప్ అయిపోవటానికి అంటే చైన్ పడిపోతూ ఉంటుంది. మీరు ఎప్పుడన్నా అబ్జర్వ్ చేశారంటే సైకిల్ చైన్ ఎక్కువ పడిపోతా ఉందంటే వాడు ఏమంటాడంటే చైన్ అనేది అరిగిపోయిందండి అని ఏం చేస్తారు, ఒక లింక్ తీసేస్తాడు, ఇందులో ఒక లింక్ చేసేస్తే మళ్ళీ టైట్ అవుతుంది.
అలాగే ఇన్ ద సేమ్ మేనర్ ఇఫ్ ద డిస్టెన్స్ బిట్వీన్ దీస్ టూ షాఫ్ట్స్, ఓకే, షంటర్స్ షాఫ్ట్ మరీ ఎక్కువ పెట్టినా సరే అదే ప్రాబ్లం మనకు క్రియేట్ అవుతుంది, ఈవెన్ దో ఇట్ ఈస్ అ టైట్ షేప్. అంటే ఏమవుతుందంటే ఇది ట్రావెల్ అయినప్పుడు దీని మీద దాని యొక్క బరువు అంటే ఓన్ వెయిట్ ఎక్కువ అయ్యి దాని కింద పుల్ చేస్తూ ఉంటుంది. సో దాని మూలాన త్వరగా ఇది ఎలాంగేట్ అయిపోతుంది. ఓకే, మై పాయింట్ అంటే ఇప్పుడు డిస్టెన్స్ పెరిగే కొంది దీని వెయిట్ దీని మీద పడతా ఉంటుంది. అంటే గాల్లో ఇది ఎట్లా తిరుగుతుంది వలన అక్కడ ఏమవుతుంది, వెయిట్ అనేది కొంచెం డ్రాగ్ చేస్తుంది. అలా డ్రాగ్ చేయడం వలన ఇది అరిగిపోతుంది, అంటే సాగిపోతుంది. సో ఈ ఈవెన్చువల్లీ ఇట్ విల్ గెట్ ఈ వేర్ అండ్ టేర్ ఈజీలీ. సో దట్స్ వై ఇట్ ఈస్ ఎంప్లాయిడ్ ఇన్ బైసికల్స్ ఆర్ మోటార్ సైకిల్స్, అగ్రికల్చర్స్. ఓకే, సో మరి ఇందాక మీరు మిలిటరీ ట్యాంకర్ చెప్పారు కదా, మిలిటరీ ట్యాంకర్ లో ఒక షాఫ్ట్ నుంచి ఇంకో షాఫ్ట్ డిస్టెన్స్ ఎక్కువ ఉన్నా సరే దీని మధ్యలో ఇంకో చాలా సర్కిల్స్ ఉంటాయి. అంటే అట్లా హోల్డ్ చేసే వీల్స్ ఎక్కువ ఉంటాయండి. అంటే వీల్ టు వీల్ మనకి మధ్యలో కొన్ని ఎంప్లాయ్ చేస్తాడు. ఓకే, సో అందుకనే అక్కడ మనకి ప్రాబ్లం ఉంది. ఓకే, సో దిస్ ఇస్ ద నెక్స్ట్ advantages and disadvantages over belt ropes and over belt or rope or drives. సో చైన్ డ్రైవ్ కిను దీనికి బెల్ట్ అండ్ రోప్ డ్రైవ్స్ కి అడ్వాంటేజ్ అండ్ డిసడ్వాంటేజ్. అంటే మనం దానికన్నా దీన్ని ఎందుకు తీసుకుంటున్నాం అంటే ఏదో ఒక అడ్వాంటేజ్ ఉంటేనే మనం తీసుకుంటాము. సో ఏంటి అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజ్ అంటే, అడ్వాంటేజెస్ అంటే యాజ్ నో స్లిప్ టేక్స్ ప్లేస్ డ్యూరింగ్ చైన్ డ్రైవ్ హెన్స్ పర్ఫెక్ట్ వెలాసిటీ. అంటే ఫస్ట్ థింగ్ ఏం చెప్పాను మీకు, స్లిప్ అనేది ఇక్కడ ఉండదు. సో స్లిప్ అనేది లేకపోవటం వలన వీఆర్ choosing this sort of chain drive. Okay, so why? Because means there is a scope of slipping. Okay, స్లిప్ రేషియో, స్లిప్ వెలాసిటీ మనం ఇంతకుముందు క్యాలిక్యులేట్ చేసాం. సో అలాంటి స్లిప్ వెలాసిటీ ఇక్కడ ఉండదు. అందుకనే రోప్ బెల్ట్ డ్రైవ్స్ కన్నా చైన్ డ్రైవ్ ని మనం కన్సిడర్ చేస్తాం. సిన్స్ చైన్స్ ఆర్ మేడ్ అప్ ఆఫ్ మెటల్ దేర్ఫోర్ దే ఆక్యుపై లెస్ స్పేస్ ఇన్ విడ్త్ దాన్ ది బెల్ట్ అండ్ రోప్. అంటే ఈ చైన్ డ్రైవ్స్ ఎప్పుడు కూడా స్టీల్ తో తయారవుతాయని చెప్పాను. సో స్టీల్ తో తయారు చేసినప్పుడు ఏంటంటే దాని స్ట్రెంగ్త్ అనేది కొంచెం మ్యాటర్ ఉన్నా సరే స్టీల్ కి ఎక్కువ స్ట్రెంగ్త్ ఉంటుంది. సో ఎక్కువ స్ట్రెంగ్త్ ఉంటుందంటే తక్కువ మెటీరియల్ తో నువ్వు ఎక్కువ స్ట్రెంగ్త్ అంటే హై స్ట్రెంగ్త్ మెటీరియల్ ని చాలా తక్కువ స్ట్రెంగ్త్ అంటే తక్కువ మెటీరియల్ తో తయారు చేస్తాను. ఇప్పుడు సైకిల్ చైన్ చూడండి ఎంత సన్నగా ఉంటుంది, కానీ ఇట్ కెన్ హోల్డ్ లాట్ ఆఫ్ లోడ్ అన్నమాట. సో అంటే ఏంటి, అదే మీరు కనుక హెన్స్ ఇట్ ఈస్ ఆక్యుపైయింగ్ లెస్ విడ్త్, ఓకే, అండ్ స్పేస్. అదే మీరు అక్కడ బెల్ట్ డ్రైవ్ పెట్టాలనుకోండి, బెల్ట్ కానీ రోప్ కానీ, సో ఆ లోడుకు తగ్గ ఇంటెన్సిటీని అది 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 విత్హోల్డ్ అవ్వాలంటే మీరేం చేయాలో ఎక్కువ మందంగా ఉన్న అలాగే విడ్త్ అంటే వెడల్పుగా ఉన్న బెల్టుల్ని వాడాలి. అలా వాడటం వల్ల ఏమవుతుంది అంటే ఇట్ విల్ ఆక్యుపై మోర్ స్పేస్, ఇట్ ఆక్యుపై మోర్ స్పేస్ అన్నమాట. సో దాన్ని అవాయిడ్ చేయొచ్చు. ఎట్లా అంటే ఇలాంటి చైన్ డ్రైవ్స్ వాడటం వల్ల. తర్వాత చైన్ డ్రైవ్ మే బి యూజ్డ్ వెన్ డిస్టెన్స్ బిట్వీన్ షాఫ్ట్స్ ఇస్ లెస్. సో చైన్ డ్రైవ్ ఏంటంటే షాఫ్ట్ మధ్యలో ఉన్న డిస్టెన్స్ తక్కువ ఉన్నప్పుడు చైన్ డ్రైవ్ వాడచ్చు. చైన్ డ్రైవ్ గివ్స్ హై ట్రాన్స్మిషన్ అంటే ఎనర్జీ ట్రాన్స్మిషన్ పర్సంటేజ్ 98% అండి. అంటే డ్రివెన్ వీల్ నుంచి డ్రైవ్ వీల్ కి దాదాపుగా 98% పవర్ ని మనం ట్రాన్స్ఫర్ చేయొచ్చు. అంటే లాస్ ఆఫ్ ఎనర్జీ ఇస్ వెరీ లెస్, దట్ ఈస్ 2%. ఓకే, సో మనం ఇంతకు ముందు చూసాము అక్కడ ఏంటంటే లాస్ ఆఫ్ ఎనర్జీ దట్ ఈస్ పవర్ ఎనర్జీ అనేది బెల్ట్లకిను తర్వాత రోప్లకి ఎక్కువ ఉంటుంది. అంటే ఏంటి, డ్రివెన్ వీల్ కి డ్రైవ్ వీల్ కి వెళ్ళేసరికి స్పీడ్ రేషియో అనేది మారిపోతుంది. ఇక్కడ 100 ఉంటే ఇక్కడికి వెళ్ళేసరికి 80 అవుతుంది. అంటే ఏంటి, చాలా వరకు లాస్ అవుతుంది డ్యూ టు స్లిప్ అవ్వచ్చు, డ్యూ టు బెండ్ అవ్వచ్చు, ఇంకో మూలాన. అది ఇక్కడ అయితే ఏంటంటే హై ట్రాన్స్మిషన్ ఆఫ్ ఎనర్జీ, పర్సంటేజ్ ఆఫ్ ట్రాన్స్మిషన్ ఎనర్జీ చాలా హైగా ఉంటుంది, అప్ టు 98%. చైన్ డ్రైవ్ గివ్స్ లెస్ లోడ్ ఆన్ షాఫ్ట్స్. అంటే చైన్ డ్రైవ్స్ ఏం చేస్తుందంటే లెస్ లోడ్ ఆన్ షాఫ్ట్ మీద ఎక్కువ లోడ్ పడదు. అదే మీరు బెల్ట్ డ్రైవ్ తీసుకోండి, షాఫ్ట్ మీద లోడ్ ఎక్కువ పడుతుంది. ఎందుకంటే అది చాలా టైట్ గా పట్టుకొని ఉంటుంది కాబట్టి అది ఏం చేస్తుందంటే ఆ షాఫ్ట్ ని ఇలా లాగుతూ ఉంటుంది. అంటే ఇట్ విల్ పుల్ ఇన్వర్డ్స్ అన్నమాట. అలా ఇన్వర్డ్ పుల్ చేసినప్పుడు ఏమన్నా షాఫ్ట్ ఎంతో కొంత బెండ్ అయ్యి బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, సో అందుకని ఏంటంటే మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారు బెల్ట్ డ్రైవ్స్ యొక్క షాఫ్ట్స్ ఇలా ఊగుతూ ఉంటాయి అన్నమాట. అంటే త్వరగా వాటి యొక్క అంటే ఎలాంగేషన్ గనక ఎక్కువ ఉన్నప్పుడు
ఆ షాఫ్ట్స్ అనేది ఇలా బెండ్ అయిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. హెన్స్ అది రొటేట్ అవుతున్నప్పుడు ఒక ఓవెల్ మూమెంటం మీరు చూడొచ్చు, రొటేషన్. ఓకే. సో అదే మీరు చైన్ డ్రైవ్స్ లో ఏంటంటే అలా షాఫ్ట్ మీద పడే లోడ్ తక్కువ ఉంటుంది. ఎందుకంటే లోడ్ అంతా టీత్ మీద పడుతుంది, ఈ స్పాకెట్స్ మీద పడుతుంది లోడ్ అంతా. సో హెన్స్ ఇట్ కాంట్ బి bypassed or directly given to the shaft. ఓకే. సో అందుకే షాఫ్ట్ మీద లోడ్ తక్కువ పడుతుంది. చైన్ డ్రైవ్ హ్యావ్ అబిలిటీ ఆఫ్ ట్రాన్స్మిషన్ మోషన్ సెవరల్ షాఫ్ట్స్ బై వన్ చైన్ ఓన్లీ. ఓకే. సో ఇదేంటంటే ఈ చైన్ డ్రైవ్ ఇంకో ప్రత్యేకత ఏంటంటే ఎన్ని అంటే ఎబిలిటీ టు ట్రాన్స్మిటింగ్ మోషన్ టు సెవరల్ షాఫ్ట్, ఎన్ని షాఫ్ట్లకైనా సరే ఒకే చైన్ తో మనం దాన్ని ట్రాన్స్మిట్ చేయొచ్చు. మీరు కనుక ఎప్పుడన్నా ఇంజిన్ కాంపోనెంట్ చూడండి, ఆ లోపల క్యాప్ చైన్ ఎప్పుడన్నా ఓపెన్ చేసినప్పుడు చూడండి, క్యామ్ చైన్ ఓపెన్ చేసి చూస్తే దాదాపు 4-5 ఒక 3-4 వీల్స్ కి లోపల ఉండే క్యామ్ వీల్స్ కి ఒకే చైన్ ఎంగేజ్ చేసి ఉంటుంది. ఒకే చైన్ ఎంగేజ్ చేసి ఉంటుంది. 1, 2, 3, 4 షాప్స్ ఉన్నా సరే అట్లన్నిటికీ కూడా ఒకే చైన్ ఎంగేజ్ చేసి ఉంటుంది. అంటే ఏంటంటే ఒక చైన్ ట్రాన్స్మిషన్ తోనే అవన్నిటిని కూడా మనం రొటేట్ చేయొచ్చు. సో దట్ ఈస్ పాసిబుల్ ఓన్లీ విత్. అదే మీరు బెల్ట్ అనుకోండి, మనం ఏం చేస్తాము, ఐడిల్ షాఫ్ట్స్ ని మనం దానికి ఎంగేజ్ చేయాల్సి వచ్చింది. ఓకే. మీకు ఇంతకుముందు చెప్పాను ఐడిల్ షాఫ్ట్స్ ఉంటాయి. ఐడిల్ షాఫ్ట్స్ ఏంటంటే 2 లేదా 3 షాఫ్ట్ల మీదకి ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు ఆ టైట్నెస్ ని క్రియేట్ చేయడానికి ఐడిల్ షాఫ్ట్స్ ని మనం దాంట్లో ఎంగేజ్ చేస్తాం. ఇక్కడ అలా ఐడిల్ షాఫ్ట్స్ ని క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. యూ కెన్ ఈజీలీ ట్రాన్స్మిట్ ఫ్రమ్ సెవరల్ షాఫ్ట్ బై సింగిల్ చైన్. So what are the disadvantages? So the production cost of chain is relevantly high. సో దీని ప్రొడక్షన్ కాస్ట్ ఎక్కువ, ఎందుకంటే రోప్ బెల్ట్ ఎంత ఉంటుంది, హార్డ్లీ ఒక 100 రూపీస్ అనుకోండి. అదే మీరు చైన్ కొనాలి అంటే ఒక 500 పైనే ఉంటుంది. అంటే ఏంటంటే ఇట్ ఈస్ మచ్ కాస్టర్ దాన్ బెల్ట్ అనమాట. అంటే మ్యానుఫ్యాక్చరింగ్ లేదా ప్రొడక్షన్ రిలేటివ్ ఇట్ ఈస్ వెరీ హై. తర్వాత చైన్ డ్రైవ్ నీడ్స్ అక్యురేట్ మౌంటింగ్ అండ్ కేర్ఫుల్ మెయింటెనెన్స్. ఈ చైన్ డ్రైవ్ ఏంటంటే యాక్యురేట్ మౌంటింగ్ అంటే ఏంటి, షాఫ్ట్ షాఫ్ట్ మధ్యలో యాక్యురసీ కానీ, తర్వాత అలైన్మెంట్ కానీ, తర్వాత మెయింటెనెన్స్ అంటే మనకి ఎప్పుడు దాన్ని లూబ్రికేట్ చేయాలి, లూబ్రికేట్ చేస్తా ఉంటాం. అంటే ఇప్పుడంటే కూల్ అండ్ అంటే కొరిజన్ ఫ్రీ చైన్స్ వచ్చినాయండి. సో కొరిజన్ ఫ్రీ చైన్స్ వచ్చిన వాటికి స్ప్రే క్యాన్స్ వస్తున్నాయి, వాటిని కూడా మనం లూబ్రికేట్ చేయాలి. లూబ్రికేట్ చేయకపోతే ఏమవుతుందంటే ఆ హింజింగ్ మూమెంట్ అనేది పోతుంది. దాంట్లో హింజింగ్ మూమెంట్ అనేది పోయి అవి దాంట్లో లూబ్రికేషన్ సరిగ్గా లేకపోతే అవి గట్టిగా ఎక్కువ చైన్ స్లిప్ అయిపోతుంది, అంటే పద్దాకా ఊడిపోతాం. తర్వాత చైన్ డ్రైవ్ హ్యాస్ వెలాసిటీ ఫ్లక్చుయేషన్ ఎస్పెషల్లీ వెన్ అన్డ్యూయల్లీ స్ట్రెచ్డ్ అన్నమాట. ఓకే. సో ఇందులో ఏమవుతుందంటే ఇట్ విల్ హ్యావ్ వెలాసిటీ ఫ్లక్చుయేషన్స్. సో వెలాసిటీ ఫ్లక్చుయేషన్ వెన్ అన్డ్యూయల్లీ స్ట్రెచ్డ్. అన్డ్యూయల్లీ స్ట్రెచ్డ్ అంటే ఇట్లా సరిగ్గా మనం గనక స్ట్రెచ్ చేయకపోతే, ఓకే, అంటే సరిగ్గా టైట్ గా లేకపోతే, మీకు ఇందాక చెప్పాను చైన్ అరిగిపోతే ఏమవుతుందంటే ఇట్లా ఇలా స్లాగ్ అయిపోతుంది, ఓకే, ఇలా లూజ్ అయిపోతుంది. సో ఈ అన్డ్యూయల్ స్ట్రెచ్ వలన అంటే అలా సాగిపోయి ఉండటం వలన వెలాసిటీ ఫ్లక్చుయేషన్స్ అనేది జరుగుతుంది. అంటే ఇక్కడ మనం అంటే డ్రైవింగ్ చైన్ నుంచి డ్రివెన్ చైన్కి వెళ్ళే వెలాసిటీ ట్రాన్స్ఫర్మేషన్ అనేది తగ్గిపోతుంది. అందుకేంటంటే అన్డ్యూయల్లీ స్ట్రెచ్ అంటే సరిగ్గా దీన్ని కనుక మనం స్ట్రెచ్ చేయకపోతే, అంటే టైట్ చేయకపోతే, మీరు ఎప్పుడన్నా అబ్జర్వ్ చేయండి, మన బైక్ చైన్ సౌండ్ వస్తూ ఉంటుంది. ఓకే. అప్పుడు ఏమవుతుంది, ఏమంటాడు మెకానిక్, చైన్ లూజ్ అయింది, చైన్ టైట్ చేయండి అంటారు. సో అప్పుడు ఏం చేస్తారంటే ఈ షాఫ్ట్ అడ్జస్ట్మెంట్ ఉంటుంది మనకి, మీరు ఎప్పుడైనా గమనించారు, ఈ షాఫ్ట్ ని కొంచెం లూజ్ చేసి దీన్ని వెనక్కి పుల్ చేస్తారు. ఓకే. దీన్ని వెనక్కి పుల్ చేస్తారు. వెనక్కి పుల్ చేస్తే ఏమవుతుంది, ఆబ్వియస్లీ ఇది టైట్ అవుతుంది. కొన్నిసార్లు ఏంటంటే అలా పుల్ చేసి ఇక్కడ స్పేస్ ఉండదు అనమాట. అప్పుడు ఏమంటాడంటే చైన్ ఎరిగిపోయిందంటే కొత్త చైన్ వేసుకోవాలంటారు. ఓకే. చైన్ ఎరిగిపోయింది, కొత్త చైన్ వేసుకోండి. కొంతమంది ఏం చేస్తారంటే ఇందులో ఒక లింక్ తీసేసి యాడ్ చేస్తారు. సో అలా గనక చేయకపోతే వెలాసిటీ ఫ్లక్చుయేషన్స్ అంటే మీరు ఎంత యాక్సిలరేటర్ ఇచ్చినా సరే బండి అనేది మూవ్ అయ్యే యొక్క పవర్ ట్రాన్స్మిషన్ అనేది తగ్గిపోతుంది. ఓకే. సో దిస్ ఈస్ ద అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ చైన్ డ్రైవ్ ఓవర్ బెల్ట్ అండ్ రోప్ డ్రైవ్స్. ఓకే. నెక్స్ట్ terms used in chain drive. What are the chain drives లో మనం యూజ్ చేసే terms ఏంటి? ఓకే. సో యూ కెన్ సీ హియర్ పిచ్ ఆఫ్ ద చైన్. సో పిచ్ ఆఫ్ ద చైన్ అంటే మనకి గేర్స్ లో కూడా పిచ్ ఆఫ్ ద గేర్ అని వస్తుంది. అంటే ఏం లేదండి,
ఒక ఈ హోల్స్ ఏదైతే అంటే ఈ లింక్ నుంచి ఒక లింక్ నుంచి ఇంకో లింక్ ఉండే డిస్టెన్స్ ని పిచ్ అంటారు. ఓకే, ఒక లింక్ నుంచి ఇంకో లింక్ మధ్య గల డిస్టెన్స్ ని పిచ్ అంటారు. ఇట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద హింజ్ సెంటర్ ఆఫ్ ద లింక్. సో హింజ్ సెంటర్స్ ఉన్నాయి కదా, సో ఎప్పుడన్నా మనం లింక్ తీయాలనుకోండి, ఇక్కడ ఒక చిన్న ఒక రాడ్ లాగా ఉంటుంది చిన్న ఇది. సో దీన్ని ఏం చేస్తారంటే ఒక పంచ్ పెట్టి దీన్ని గట్టి కొడితే ఇది ఏమవుతుందంటే ఊడిపోతుంది. సో ఊడిపోయినప్పుడు ఇక్కడ ఒక రింగ్ ఇక్కడ ఒక రింగ్ ఉంటుంది, అటు పక్క రింగ్ ఇటు పక్క రింగ్ ఉంటుంది. అట్లా తీసేసి మధ్యలో ప్లేట్ తీసేసి మళ్ళీ తీసుకొచ్చి దీనికి ఎంగేజ్ చేస్తాం. ఓకే, సో ఇట్లాగా ఇక్కడ ఎలాగైతే ఇక్కడ ఒక లింక్ ఉంది కదా, సో దీన్ని ఓపెన్ చేసి మధ్యలో లింక్ తీసేస్తాడు, మళ్ళీ రెండింటిని జాయిన్ చేసేస్తాడు. సో ఈ రెండింటి మధ్యలో ఉండే డిస్టెన్స్, ఓకే, ఆ హింజ్ సెంటర్స్ ఇయే కదా హింజ్ సెంటర్స్, ఆ రెండింటి మధ్యలో ఉండే డిస్టెన్స్ ని పిచ్ అంటారు. సో హింజ్ సెంటర్స్ ఆఫ్ అడ్జస్టింగ్ లింక్, సో ఇట్ ఈస్ జనరల్లీ డినోటెడ్ బై పి. తర్వాత పిచ్ సర్కిల్ అంటే ఏంటి ఆఫ్ చైన్స్ పాకెట్. సో చైన్స్ పాకెట్ అంటే ఏంటంటే, సో దిస్ ఇస్ చైన్స్ పాకెట్, ఇదిగోండి ABCD. సో దీస్ ఆర్ ద టీత్, ఓకే, పాకెట్స్ అన్నమాట. సో చైన్స్ పాకెట్ అంటే ఇట్ ఈస్ అ diameter of circle on which the hinge center of this chain lie. Okay, సో చైన్స్ పాకెట్ యొక్క పిచ్ సర్కిల్ డయామీటర్ ఆఫ్ చైన్స్ పాకెట్ అంటే ఏంటంటే, ఈ డయామీటర్ ఏదైతే సర్కిల్ ఉందో, సో విచ్ ద హింజ్ సెంటర్ ఆఫ్ ద చైన్ లై, అంటే ఎంతవరకు ఇది లై అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక ఫ్రీ వీల్ అనుకున్నాం మన సైకిల్ సో ఈ వీల్ మీద చైన్ ఎంత సర్క్యులర్ గా మూవ్ అవుతుందో, సో ఆ పార్ట్ ని ఇట్ ఈస్ గివెన్ బై, అంటే దీన్ని కంప్లీట్ చేసుకుంటే ఆ పార్ట్ ని మనం ఏమన్నా ఉంటే పిచ్ సర్కిల్ డయామీటర్ అని. దీన్ని పిచ్ సర్కిల్ డయామీటర్ ఆఫ్ చైన్స్ పాకెట్. సో వెన్ ద చైన్ ఈస్ wrapped around the sprocket, అంటే ఎప్పుడైతే చైన్ ఈ స్పాకెట్ గుండా ర్యాప్ అయినప్పుడు అంటే చుట్టబడింది, the point ABCD are the hinge centers on the cycle drawn these centers and is called pitch circle and is denoted by D. Okay. Next, relation between pitch diameters. So between pitch and pitch circle diameter. So pitch ki pitch circle diameter ku unde relation enti. Okay. సో పిచ్ అంటేనేమో P అంటే పిచ్ సర్కిల్ డయామీటర్ అంటే D. ఈ రెండింటికి మధ్య ఉండే రిలేషన్ ఏంటి అంటే, చైన్ ఇస్ wrapped along this pocket, ఇదిగోండి ఇలా ర్యాప్ అయింది. ఓకే, సిన్స్ ద లెంగ్త్స్ ఆఫ్ ద చైన్ ఆర్ రిజిడ్, therefore pitch of the chain does not lie on the arc of the pitch. Since the link of the chain are rigid, సో మనకి చైన్ ఏంటిది రిజిడ్ గా ఉంటుంది అంటే గట్టిగా ఉంటుంది. therefore pitch of the cycle doesn't lie on arc, ఓకే, on the pitch circle. ఇది రిజిడ్ కాబట్టి ఇది ఒక సర్క్యులర్ మోషన్ లో ఉండదండి. ఓకే, రిజిడ్ కాబట్టి మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి, ఈ పార్ట్ లో ఇది సర్క్యులర్ పార్ట్ గా ఉండదు. ఇదొక లింక్ అంటే ఇది ఒక హెక్సాగోనల్ లేకపోతే ఆక్టాగోనల్ షేప్ ఎలా వస్తుందో అలా ఉంటుంది. ఓకే, అంతే కదా. మీరు కనుక ఇది అబ్జర్వ్ చేశారు అనుకోండి, ఇక్కడ నేను రిజిడ్ అంటే ఫ్లెక్సిబుల్ కాదు కాబట్టి, సో ఆ చైన్ ఎలా ఉంటుంది, ఇట్లా ఉంటుంది. Okay, so if you observe here, it will be like this. Okay, అంటే ఏంటి, ఇవన్నీ రిజిడ్ అంటే బెండ్ అవ్వాలి. ఓకే, సో అంటే ఏంటి, ఇట్ ఈస్ నాట్ ఇన్ ఏ ఆర్క్. ఓకే, అంటే ఏంటి, ఈ పార్ట్స్ అన్నిటిని ఇట్లా జాయిన్ చేసినట్టు రిజిడ్ స్ట్రైట్ గా ఉంటాయి కాబట్టి. ఓకే, సో యూ కెన్ సీ హియర్, since their links are rigid, therefore the pitch of the circle cannot be lie on the arc of the pitch circle. So ఇవన్నీ రిజిడ్ గా ఉంటాయి కాబట్టి ఆ సర్కిల్ మీద లై అవ్వవు. సో ద పిచ్ లెంత్ బికమ్స్ ఎ కార్డ్. సో ఇది ఏమవుతుందంటే ఒక కార్డ్, సర్క్యులర్ కి కార్డ్ ఎలా ఉంటుందో అట్లా, అంటే ఒక సర్కిల్ గీసి దాని మీద ఒక లైన్ ఎలా గీసారు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో కార్డ్ అంటే ఏంటి మన ఇంజనీరింగ్ డ్రాయింగ్ ప్రకారం, సో దిస్ ఈజ్ ఎ సర్కిల్. ఓకే, సో దిస్ థింగ్ ఇస్ కాల్డ్ కార్డ్ అన్నమాట. సో ఒక పాయింట్ దగ్గర కార్డ్ ఇలా ఉంటుంది, ఇంకో పాయింట్ దగ్గర కార్డ్ ఇలా ఉంటుంది, ఇంకో పాయింట్ దగ్గర కార్డ్ ఇలా ఉంటుంది, ఇంకో పాయింట్ దగ్గర కార్డ్. అంటే ఇది ఎలా ఉంటుంది అంటే ఇలా కార్డ్ రూపంలో ఉంటుంది. సో ఇలా ఉండటానికి కార్డ్ అంటారు. సో ద పిచ్ లెంత్ బికమ్స్ ఎ కార్డ్. సో ఈ పిచ్ లెంత్ ఎంత అవుతుందంటే ఇట్ బికమ్స్ ఎ కార్డ్ అన్నమాట. కన్సిడర్ పిచ్ లెంత్ AB. ఓకే, సో ఏదన్నా ఒక లింక్ తీసుకోండి, దాని పిచ్ లెంత్ ఎంత అన్నాడు AB.
a chain suspending an angle theta. So ఈ యాంగిల్ ఎంత అంటే సస్పెండింగ్ an angle theta at a center of the sprocket or the pitch circle. ఓకే, సో ఈ యాంగిల్ ఎంత అన్నారంటే ఇంకా చూడండి, ఇది ఒక ఇది చూడండి, ఈ ఈ హింజ్ నుంచి ఈ హింజ్ కి మధ్యలో ఉండే ఈ కార్డ్ నుంచి ఈ కార్డ్ కి, అంటే ఈ కార్డ్ నుంచి ఈ కార్డ్ కి మధ్యలో ఉండే యాంగిల్ ఎంత అన్నట్టు థీటా అన్నమాట. ఓకే, అంటే ఈ స్పాకెట్ నుంచి ఈ స్పాకెట్ కి, సో ఇది బెండ్ అవ్వట్లేదు, స్ట్రైట్ గా ఉంటుంది కాబట్టి ఈ రెండిటి మధ్యలో ఉండే యాంగిల్, అంటే ఈ రెండిటి మధ్యలో ఉండే యాంగిల్, సో ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ మధ్యలో ఉండే యాంగిల్ ఎంత అన్నట్టు థీటా అన్నమాట at the center of the sprocket. Therefore, let d is equal to diameter of the pitch and t is equal to number of teeth. So d is equal to diameter of a circle. So ఇది d అనుకుందాం. సో ఈ ABCDEF అంటే ఎన్ని ఉన్నాయో అది ఈజ్ ఈక్వల్ టు t is equal to number of teeth, అంటే ఎన్ని టీత్ అయితే ఉన్నాయో, ఎన్ని స్పాకెట్స్ ఉన్నాయో దాని అనుకున్నాం. సో we find pitch of this chain is equal to pitch of this chain అంటే ఏంటి, ఒక సెంటర్ నుంచి ఇంకో సెంటర్కి, అంటే ఒక టీత్ నుంచి ఇంకో సెంటర్, అదే కదా మనం ఇక్కడ అనుకున్న పిచ్. సో దట్ ఈస్ గివెన్ బై P ఈజ్ ఈక్వల్ టు ఏబి అని రాసుకోవచ్చు కదా, P ఈజ్ ఈక్వల్ టు ఏబి అని రాసుకోవచ్చు కదా. సో దాన్ని బట్టి, సో దట్ ఈస్ ఈక్వల్ టు 2 ఇంటూ AO ఇంటూ సైన్ థీటా బై. సో ఇక్కడ ఏమనుకున్నామంటే ఈ డిస్టెన్స్ కావాలి, ఇది ఒక ట్రయాంగిల్ అనుకున్నాము. సో నాకు ఈ యాంగిల్ తెలుసు థీటా, అట్ ది సేమ్ టైం ఈ రేడియస్ తెలుసు. సో దీన్ని బట్టి మనం ఏమనుకున్నాము, ఇది ఒక ట్రయాంగిల్ అనుకుంటే నాకు ఈ ఆపోజిట్ సైడ్ కావాలి. సో దాన్ని బట్టి నేను ఏమనుకున్నాను, ఇట్ కెన్ బి రిటర్న్ యాజ్, అంటే ఇది ఒక కర్వ్ అనుకుంటే AO అంటే ఇది ఒక కర్వేచర్ కార్డ్ కాబట్టి, సో నాకు ఈ కార్డ్ లెంత్ కావాలి, నాకు యాంగిల్ తెలుసు, అట్ ది సేమ్ టైం డయామీటర్ అండ్ రేడియస్ తెలుసు. సో ఇట్ కెన్ బి టేకెన్ యాజ్ అంతా AO sin theta by 2. AO sin theta by 2. So this can be 2 into AO sin theta by 2. Okay, so that is equal to 2 into AO అంటే ఏంటి, d by 2, R is equal to d by 2 sin theta by 2. So this can be 2 cancel అయిపోద్ది, మనకి pitch is equal to ఫార్ములా వచ్చిందంటే d into sin theta by 2, d into sin. We know that అంటే theta is equal to 360 by t. ఓకే, అంటే ఏంటి, థీటా ఎంత అంటే 360 డివైడెడ్, అంటే ఇదంతా టోటల్ అంతా 360 యాంగిల్ ఉంటుంది, డివైడెడ్ బై ఎనీ నెంబర్ ఆఫ్ టీత్. ఇప్పుడు 6 అనుకున్నాం అనుకోండి. ఓకే, ఇక్కడ ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 5 6 ఉన్నాయి టీత్. ఓకే, సో 360 డివైడెడ్ బై t ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, ఇక్కడ 6 డివైడెడ్ బై 6, అప్పుడు థీటా ఎంత అవుతుంది, 60 degrees. సో ఇక్కడ ఎంత ఉంది యాంగిల్ 60. అలాగే 8 ఉన్నాయి అనుకోండి, 8 టీత్ ఉన్నాయి, 360 డివైడెడ్ బై 8. అలాగే 10 ఉన్నాయి, 360 డివైడెడ్ బై 10. అలాగే 12 ఉన్నాయి, 360 డివైడెడ్ బై 12. సో అట్లాగా we have to find out the theta value. So that is given by t is equal to 360 divided by t. So therefore P is equal to మనం ఏమనుకున్నాము, d sin theta by 2. కానీ థీటా అంటే ఏమనుకున్నాము, ఇప్పుడు 360 divided by t. సో అదే పెట్టండి, 360 divided by 2t. సో 2 ఇందులో 360 180 degrees, 180 క్యాన్సిల్ అవుతుంది. సో 180 divided by t. సో దీన్ని బట్టి P is equal to d sin theta 180 degrees by t. సో దిస్ ఇస్ గివెన్ బై, ఇప్పుడు మనం ఏం చేస్తాం అంటే d ని పంపించాం అనుకోండి. సో d ని పంపిస్తే ఏమవుతుంది, లేకపోతే ఈ సైన్ ని పంపించేసేయండి, సైన్ ని పంపిస్తే సైన్ ఇన్వర్స్ అంటే కొసైన్. సో కొసైన్ P కొసైన్ 180 by t రాసుకోవచ్చు కదా. సో దిస్ ఇస్ ద రిలేషన్ బిట్వీన్ డయామీటర్ అండ్ పిచ్ అన్నమాట. సో డయామీటర్, పిచ్, సర్కిల్ డయామీటర్ అండ్ పిచ్. So d is equal to P cosine 180 by t. So this is the relation between. So this thing you have to remember. Okay. So ఏం మీరు ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే d is equal to P cosine 180 by t. So this is the relation you have to remember. Okay, clear? Next, relation between chain speed and angular speed of velocity. So this is called velocity ratio of chain sprockets. మనకు క్వశ్చన్ ఎలా అడుగుతాడంటే రిలేషన్ బిట్వీన్ చైన్ స్పీడ్ అండ్ యాంగులర్ వెలాసిటీ ఆఫ్ స్పాకెట్ అని అడగచ్చు, లేకపోతే డిటర్మైన్ ద రిలేషన్ వెలాసిటీ రేషియోస్ ఆఫ్ చైన్ స్పాకెట్, లేకపోతే చైన్ డ్రైవ్స్ అని కూడా అడగచ్చు. అంటే ఏంటంటే ఈ వెలాసిటీ రేషియోని డిఫైన్ చేయమనొచ్చు. ఓకే, సో ఇది ఎట్లా, రిలేషన్ బిట్వీన్ చైన్ స్పీడ్ అండ్ యాంగులర్ వెలాసిటీ. చైన్ స్పీడ్ అంటే దిస్ ఇస్ ద రిలేషన్ బిట్వీన్ స్పీడ్ అండ్ వెలాసిటీ.
సో తర్వాత మనమేమో రిలేషన్ బిట్వీన్ టూ వెలాసిటీస్, రేషియో బిట్వీన్ టూ వెలాసిటీస్ మనం డెరైవ్ చేయొచ్చు. సో వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ చేంజ్ స్పీడ్ అండ్ యాంగులర్ వెలాసిటీ ఆఫ్ sprockets? Okay, so since the links of the chain are rigid, therefore they will have a different position on the sprocket in different instants. So they are rigid. They are rigid కాబట్టి మీ వాటికి ఏంటంటే డిఫరెంట్ పొజిషన్స్ దగ్గర డిఫరెంట్ ఫార్మేషన్స్ అనేవి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇట్లా ఉంది అంటే ఇలా ఇంక్లైన్, ఇక్కడ ఇట్లా స్ట్రైట్ పర్పెండిక్యులర్ గా, ఇక్కడ ఇంక్లైన్, ఇక్కడ ఫ్లాట్, ఇక్కడ మళ్ళీ హారిజాంటల్, మళ్ళీ చైన్ మళ్ళీ ఇంక్లైన్ అయినప్పుడు కొంచెం అట్లా. సో ఇట్లాంటి డిఫరెంట్ పొజిషన్స్ దానికి ఉన్నాయి. సిన్స్ ఇట్ ఈస్ రిజిడ్, రిజిడ్ అంటే ఏంటి, బెండ్ అవ్వదండి. అదే రోప్ కానీ బెల్ట్ కానీ అంటే అది అక్కడ నీట్ గా సర్ఫేస్ ఇట్లా కాంటాక్ట్ అయిపోతుంది కాబట్టి నో ప్రాబ్లం. సో ఇక్కడ ఏమంటున్నాడంటే దేర్ ఫోర్ దే విల్ హ్యావ్ ఎ డిఫరెంట్ పొజిషన్స్ ఆన్ దిస్ పాకెట్స్, పాకెట్స్ మీద డిఫరెంట్ పొజిషన్స్ ఉంటాయి ఇన్ డిఫరెంట్ ఇన్స్టెంట్స్. అంటే ఈ పొజిషన్ దగ్గర ఒకలా ఉంది, ఈ పొజిషన్ దగ్గర ఒకలా ఉంది, అంటే పొజిషన్ మారుతున్నప్పుడల్లా డిఫరెంట్ ఇన్స్టెంట్స్ దగ్గర దాని పొజిషన్ అనేది డిఫరెంట్ గా. ద రిలేషన్ బిట్వీన్ చైన్ స్పీడ్, సో రిలేషన్ బిట్వీన్ చైన్ స్పీడ్ అంటే ఇఫ్ ద చైన్ ఇస్ స్పీడ్ ఇస్ v అండ్ యాంగులర్ వెలాసిటీ ఆఫ్ పాకెట్, అంటే చైన్ స్పీడ్ మూవ్ అవుతుంది దాన్ని v అనుకుంటే, ఇది రొటేట్ అవుతుంది కదా దాని యాంగులర్ స్పీడ్ అంటే స్పాకెట్ యొక్క యాంగులర్ స్పీడ్ ఒమేగా అనుకుంటా. ఆల్సో వేరే విత్ యాంగులర్ పొజిషన్ ఆఫ్ ది స్పాకెట్, ఆల్సో వేరీ విత్ యాంగులర్ పొజిషన్. సో యాంగులర్ పొజిషన్ బట్టి కూడా మారుతుంది. ది ఎక్స్ట్రీమ్ పొజిషన్స్ ఆర్ షోన్ హియర్. The extreme position and relation between cam speed and angular speed of the velocity you can see here. So this is the condition here, you can see here. By this thing, okay, so this thing, the angular position of sprocket, the angular position of sprocket. సో మీరు కనుక ఇక్కడ ఒక కండిషన్ మీరు అబ్జర్వ్ చేస్తే, సో v is equal to omega into oa. ఓకే, సో థీటా అనుకుందాం. సో దీని వెలాసిటీ చైన్ యొక్క స్పీడ్ ఏమో v అనుకుందాము. స్పాకెట్ ఈస్ రొటేటింగ్ ఇన్ యాంగులర్ వెలాసిటీ ఒమేగా అయితే v is equal to velocity of the chain is equal to ఒమేగా అంటే ఇది అంత రొటేట్ ఇంటూ ఓఏ. ఓఏ అంటే నథింగ్ బట్ దీని యొక్క రేడియస్. సో ఫర్ యాంగులర్ పొజిషన్ ఆఫ్ స్పాకెట్, యాంగులర్ పొజిషన్ అంటే అట్ ఎ సర్టెన్ పొజిషన్ అండ్ స్పాకెట్ దట్ ఈస్ కన్సిడర్ ఎక్స్ అనుకోండి, సర్టెన్ పొజిషన్ ఎక్స్ అనుకోండి. సో వి ఇంటూ ఒమేగా, ఇక్కడైతే మనం ఓఏ అనుకున్నాము. సో ఇది సర్టెన్ ఇన్స్టెంట్ అక్కడ ఎక్స్ అనే పాయింట్ దగ్గర అయితే అప్పుడు ఏమవుతుంది, ఓఎక్స్ అవుతుంది. అదే ఇక్కడ ఓఏ అయితే ఓఎక్స్ అవుతుంది. సో ఒమేగా ఇంటూ ఓఎక్స్ దట్ ఈస్ ఒమేగా ఇంటూ ఓసి అంటే ఇఫ్ టోటల్ యాంగిల్ థీటా అయితే సో దిస్ ఇస్ గివెన్ బై ఓసి. సో ఈ పాయింట్ నాకు కావాలి. సో అంటే ఏంటి, ఓఎక్స్ ఒకటే కావాలి నాకు. అంటే ఈ టోటల్ ట్రయాంగిల్లో మనం పాయింట్ కనుక తీసుకుంటే ఇది ఏమవుతుంది, ఇది 90 degrees, ఇది థీటా బై 2. సో ఇది హైపోటెన్యూస్, ఇది ఆపోజిట్, ఇది ఎడ్జసెంట్ అవుతుంది. ఓకే, సో దాన్ని బట్టి చూస్తే నాకు ఎడ్జసెంట్ కావాలి. సో ఎడ్జసెంట్ కావాలంటే ఓసి అంటే హైపోటెన్యూస్, ఓసి కాస్ ది యాంగిల్ ఎంత అవుతుంది, హాఫ్ ఉంది కాబట్టి థీటా బై 2. సో దట్ కెన్ బి రిటర్న్ యాజ్ ఒమేగా అంటే ఓసి కెన్ బి రిటర్న్ యాజ్ ఓ, ఎందుకంటే ఈ రేడియస్ దేనికన్నా ఒకటే. ఈ రేడియస్ ఓఏ ఈజ్ ఈక్వల్ టు ఓబి ఈజ్ ఈక్వల్ టు ఓసి ఈజ్ ఈక్వల్ టు ఓడి ఈజ్ ఈక్వల్ టు ఓఏ ఈజ్ ఈక్వల్ టు ఓఎఫ్, అంటే రేడియస్ ఏం మారదుగా దాన్ని. సో దట్ ఈస్ గివెన్ యాజ్ ఒమేగా ఇంటూ ఓఏ కాస్ థీటా బై, ఒమేగా ఇంటూ ఓఏ కాస్ థీటా బై. ఓకే, సో దిస్ ఇస్ ద థింగ్, ఒమేగా ఇంటూ వి ఈజ్ ఈక్వల్ టు ఒమేగా ఇంటూ ఓఏ కాస్ థీటా బై 2 సిన్స్ ఓసి ఈజ్ ఈక్వల్ టు ఓఏ. So that is the relation between velocity, that is chain speed and angular velocity. So v is equal to omega into oa cos theta by 2. Okay, so next to this velocity ratios and so kinematic ante nothing but velocity ratios of chain drive. So it is shown in the chain drive that smaller and driving sprockets have 60. సో ఇక్కడ ఏమన్నాడంటే దట్ ఈస్ యూ కెన్ సీ హియర్ దిస్ arrangement, the chain drive in which smaller or driving sprocket has 60th. సో స్మాలర్ అండ్ డ్రైవింగ్ స్పాకెట్ ఏదైతే ఈ డ్రైవింగ్ స్పాకెట్ ఏదైతే ఉందో దీనికి 60th ఉన్నాయంట. ఆర్ డ్రివెన్ స్పాకెట్ హ్యాస్ 90th, డ్రివెన్ స్పాకెట్ కి 90th ఉన్నాయంట. దో దిస్ ఇస్ అన్ ఇంపాక్టబుల్ కేస్. అంటే ఇంపాక్టబుల్ కేస్ అంటే ఏంటి, రెండిటికి ఈక్వల్ గా లేవు టీత్, బట్ దిస్ ఇస్ కన్సిడర్ టు బ్రింగ్ అవుట్ క్లారిటీ ద
కైనెటిక్ కండిషన్ ఆఫ్ చైన్ డ్రైవ్. సో ఇలా ఇంపాక్టబుల్ గా అంటే ఈక్వల్ గా లేకపోయినా మనం ఈ కేసు ఎందుకు కన్సిడర్ చేసాము అంటే కైనెటిక్ కండిషన్ ఆఫ్ చైన్ డ్రైవ్ ని మనం స్టడీ చేయడం. Let both sprockets rotate in anti-clockwise and angle sustained by the chain pitch at center of the driving and driven sprocket is alpha and phi respectively. ఈ రెండు ఏంటంటే యాంటీ క్లాక్ వైజ్ అంటే ఇలా యాంటీ క్లాక్ వైజ్ రొటేట్ అవుతున్నాయి. అలా రొటేట్ అవుతున్నప్పుడు ఈ పిచ్ చైన్ పిచ్ అన్నమాట. అంటే ఇక్కడ నుంచి అంటే ఒక టీత్ నుంచి ఇంకో టీత్కి ఇలా రొటేట్ అవుతాయి కదా. సో ఇది ఎంత రొటేట్ అవుతుంది, ఇది అంతే రొటేట్ అవుతుంది. అంటే ఈ డిస్టెన్స్ మూవింగ్ డిస్టెన్స్ లెంత్ ఒకటే ఉంటుంది, కాకపోతే యాంగిల్ మారుతుంది. సో ఇలా రొటేట్ అవుతున్నప్పుడు అంటే ఏ నుంచి లేకపోతే ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి మూవ్ అవుతున్నప్పుడు ఈ అంటే డ్రైవింగ్ స్పాకెట్ అనేది ఆల్ఫా అనే యాంగిల్ సస్పెండ్ చేస్తే డ్రివెన్ స్పాకెట్ ఎంత అవుతుంది, ఫై అనే యాంగిల్ సస్పెండ్ చేస్తుంది. అంతే కదండి. ఇప్పుడు చిన్న టైరు పెద్ద టైర్ ఉందండి. చిన్న టైర్ ఏమవుతుంది, ఒక ఒక రొటేషన్ తిరిగేలోపు పెద్ద టైర్ ఎంత తిరుగుతుంది, హాఫ్ రొటేషన్ తిరుగుతుంది. అంటే ఏంటి, యాంగిల్ సస్పెండెడ్ మారుతుంది కదా, యాంగిల్ సస్పెండెడ్ మారుతుంది. అంటే ఏమవుతుంది, ఇది ఇది ఆల్ఫా అనే యాంగిల్ ఇది డిరైవ్ చేస్తే ఇది ఏమవుతుంది, పై అనే యాంగిల్ రొటేట్ అవుతుంది. ఓకే, సో దీన్ని బట్టి రెస్పెక్ట్ ద లైన్స్ ఏబి అండ్ ఏ డాష్ బి డాష్. సో హియర్ యూ కెన్ సీ ది లైన్ అంటే ఫస్ట్ ఇనిషియల్ కండిషన్ లో ఉన్నప్పుడు ఏబి అంటే ఓకే ఇనిషియల్ కండిషన్ లో. నెక్స్ట్ కండిషన్కి వచ్చేసరికి ఏ డాష్ బి డాష్ అనమాట. అంటే ఇక్కడ నుంచి ఇక్కడ మూవ్ అయింది, బి బి డాష్ దగ్గరకు వచ్చింది, ఏ డాష్ దగ్గరకు వచ్చింది. ఓకే, ఆర్ ఇన్ స్ట్రైట్ లైన్. సో దే ఆర్ ఇన్ స్ట్రైట్ లైన్. ఇట్ మే బి నోటెడ్ దట్ ద స్ట్రైట్ లైన్ ఆఫ్ ద చైన్ బిట్వీన్ ద టూ స్పాకెట్స్ మస్ట్ బి ఈక్వల్ టు ద ఎగ్జాక్ట్ నెంబర్ ఆఫ్ పిచెస్. సో ఈ రెండింటి మధ్యలో పిచెస్ అనమాట. అంటే ఈ ఏబి నుంచి ఇక్కడికి వచ్చేసరికి వాటి మధ్యలో ఉండే పిచెస్ అంటే గ్యాప్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏబి నుంచి బి నుంచి ఏకి ఒక 8 ఉన్నాయి అనుకోండి. సో బి డాష్ నుంచి ఏ డాష్కి వచ్చేసరికి అంటే 8 ఉంటాయిగా, మారవగా. ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసరికి ఏం మారదుగా. ఓకే, సో దాన్ని బట్టి చూస్తే లెట్ us కన్సిడర్ ద పిన్ సెంటర్ ఆఫ్ ద డ్రైవింగ్ స్పాకెట్ ఇన్ పొజిషన్ ఏ. ఓకే, సో ఇందులో పొజిషన్స్ ఇక్కడ పిన్ సెంటర్ కన్సిడర్ చేసుకుందాము. ఓకే, పిన్ సెంటర్ డ్రైవింగ్ ఏ. సో దాన్ని బట్టి ద లెంత్ ఆఫ్ ద డ్రైవింగ్ చైన్ ఏబి విల్ రిమైన్ స్ట్రైట్ యాజ్ ద స్పాకెట్స్ రొటేట్ అంటిల్ A reaches A dash and B reaches B dash. The length of the AB remain straight as the sprockets rotate. Okay, so length of the ఇది ఏమవుతుంది, స్ట్రైట్ గానే ఉంటుంది. సో ఎక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసరికి ఏ నుంచి ఏ డాష్కి వచ్చేసరికి ఓకే, సో స్ట్రైట్ గానే ఉంటుంది. దీన్ని బట్టి ఓకే, ఏ డాష్కి వచ్చేసరికి బి డాష్కి వచ్చేసరికి యాజ్ ద డ్రైవింగ్ స్పాకెట్ కంటిన్యూస్ టు టర్న్ the link A dash C, the link A dash C of the chain turns about pin center C. Okay, సో ఇక్కడ మీరు కనుక అబ్జర్వ్ చేస్తే ఈ దీంట్లో ఈ లింక్ చూడండి, ద సెంటర్ ఏ డాష్ సి అనమాట. ఏ డాష్ సి ఇదేమవుతుందంటే టర్న్ అవుతుంది. ఓకే, ఈ అంటే ఇదిగో ఇక్కడ బి డాష్ ఏ డాష్కి వచ్చేసరికి ఇది ఎక్కడ టచ్ అయింది, ఇంకో పాయింట్ దగ్గర టచ్ అయింది, దాన్ని సి అనుకో. ఓకే, దాన్ని సి అనుకో. సో వాడు ఏమంటున్నాడంటే ద లింక్ ఏ డాష్ సి ఆన్ ద చైన్ టర్న్స్ అబౌట్ పిన్ సెంటర్ సి. ఓకే, అండ్ మూవ్స్ టు ఎ న్యూ పొజిషన్ ఏ డాష్. సో ఇక్కడ నుంచి ఈ చైన్ ఇక్కడ నుంచి టర్న్ అయ్యేసరికి కొత్త పొజిషన్కి వచ్చింది అనమాట. ఇక్కడ నుంచి ఇది టర్న్ అయ్యేసరికి అంటే ఏంటి, ఇది ఇలా రొటేట్ అవుతుంది. ఓకే, సో ఫస్ట్ ఇక్కడ ఉంది సి అనే పాయింట్. సో ఇది ఏమైంది, తర్వాత ఇలా రొటేట్ అయ్యింది. సో అప్పుడు ఏమవుతుంది, ఏ డాష్ సి అంటే కొత్త పొజిషన్ దగ్గరికి ఇది వచ్చింది అనమాట. ఓకే, అంటే అలా రావటాన్ని వాడు ఏమన్నాడంటే ఏ డాష్ టర్న్స్ అబౌట్ పిన్ సెంటర్ సి అండ్ ద పొజిషన్ ఆఫ్ ఏ డాష్ ద పిన్ సెంటర్ ఏ ఫ్రమ్ మూవ్స్ టు పొజిషన్ A2. అలా రొటేట్ అవటం వలన అది కొత్త పొజిషన్ లోకి వెళ్ళింది, ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళింది. ఓకే, సో ఇది రొటేట్ అయినప్పుడు సో అప్పుడు ఏమవుతుంది, ఇలా వస్తుంది అన్నమాట పొజిషన్, ఇలా వస్తుంది. ఓకే, కొత్త పొజిషన్కి వచ్చింది రొటేట్ అవటం వల్ల. సో ఫస్ట్ ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి రొటేట్ అయింది, తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి రొటేట్ అయింది. సో ఇలా రొటేట్ అవటం వల్ల కొత్త పొజిషన్ దగ్గరకు వచ్చింది, A2 అనే పొజిషన్ దగ్గరకు వచ్చింది అన్నమాట. ఓకే, అంటే ట్రయాంగిల్ ఇలా ఉందనుకోండి, సో ఇది ఇలా రొటేట్ అయితే ఏమవుతుంది, సో అంటే ఇక్కడ ఉండే పాయింట్ ఇలా కిందకు వచ్చింది, A1 దగ్గర నుంచి A2 దగ్గరికి వచ్చింది. ఓకే, డ్యూరింగ్ దిస్ టైమ్ each of the sprocket rotate from its original position by an angle corresponding to one chain pitch.
సో ఈ ఈ టైంలో ఏమవుతుందంటే ప్రతి స్పాకెట్ దాని ఒరిజినల్ పొజిషన్ నుంచి నెక్స్ట్ స్పాకెట్ పొజిషన్లోకి వస్తుంది. అంతే కదా, ఇలా రొటేట్ అయిందంటే ఏమవుతుంది, ఏ బి దగ్గరికి వస్తుంది, బి సి దగ్గరికి వెళ్తుంది, డి ఈ దగ్గరికి వస్తుంది, ఈ ఇంకో చోటుకి వెళ్తుంది, అంటే ఈ ఏ దగ్గరికి వచ్చేస్తుంది ఫర్ ఎగ్జాంపుల్. అంటే ప్రతి స్పాకెట్ ఇట్ విల్ చేంజ్ ఇట్స్ పొజిషన్. ఓకే, సో corresponding to one chain pitch. During the first part of the angular displacement, the radius OA, O dash A moves to O dash A dash, and the radius of O to B moves from O dash B dash. So first rotation లో ఏమైందంటే O dash A dash moves to A to O dash 1. సో అలాగే ఇక్కడ ఉన్న బి డాష్ అంటే B1 O2 ఎక్కడికి మూవ్ అయింది, B2 O2 దగ్గరికి మూవ్ అయింది ఫస్ట్ రొటేషన్. ఓకే, సో ఇది ఇక్కడికి మూవ్ అయితే A1 A2 దగ్గరికి వచ్చినప్పుడు B1 B2 దగ్గరికి వచ్చింది. ఓకే, సో యూ కెన్ సే B2 B moves to B2 dash this arrangement is kinetically equal to the 4 bar chain mechanism. సో దీన్ని ఏమనుకున్నాం అంటే 4 bar క్రాంక్ మెకానిజం, అంటే మనం ఇంతకు ముందు ఇన్వర్స్ మెకానిజం చూసాం కదా, సో అందులో 4 bar క్రాంక్ మెకానిజం ఐడియా ఉంది కదా. సో అట్లాగే 4 bar చైన్ మెకానిజం, క్రాంక్ మెకానిజం కాదు, 4 bar చైన్ మెకానిజం. సో ఇది అట్లాగే ఉంది. ఏది ఈ పాయింట్ ఇక్కడికి వచ్చేసరికి ఇది కన్సిడర్ చేసుకోండి, ఇది ఒక క్యామ్ అనుకుందాము, ఇది ఒక క్యామ్ అనుకుందాము. సో ఈ రెండు ఇట్లా మూవ్ అవుతున్నప్పుడు మనం ఇంతకు ముందు ఇన్వర్స్ మెకానిజం నేర్చుకున్నాము. ఇన్వర్స్ మెకానిజం ఇప్పుడు దేనికి అప్లై చేయాలంటే O1A B2 O1, అంటే ఈ O1A అలాగే B2 A, అంటే ఈ నాలుగిటికి మనం కన్సిడర్ చేసుకుంటాం O1. ఓకే, సో దిస్ ఇస్ A, O1A అండ్ BO2. సో దీన్ని మనం ఇప్పుడు 4 bar చైన్ మెకానిజం గా తీసుకున్నాం. ఓకే, 4 bar చైన్ మెకానిజం. సో దిస్ పార్ట్. So you can see here O dash A B O2. సో ఈ నాలుగిట్లు మనం ఏమనుకున్నామంటే దీన్ని 4 bar చైన్. ఓకే, సో దిస్ ఇస్ ఇన్వర్షన్ చైన్ మెకానిజం మనం థర్డ్ యూనిట్ లో చూస్తున్నాం. ఓకే, సో ఈ మెకానిజం బట్టి డ్యూరింగ్ ద సెకండ్ పెయిర్ ఆఫ్ యాంగులర్ డిస్ప్లేస్మెంట్ ద రేడియస్ O dash A dash moves to O1 A2. సో ఈ సెకండ్ డిస్ప్లేస్మెంట్ అంటే సెకండ్ పార్ట్కి వచ్చేసరికి ఏమైందంటే ఇది ఈ పార్ట్ దగ్గరకు వచ్చింది. ఓకే, సో అంటే ఏమైంది, యూ కెన్ అబ్జర్వ్ హియర్ ఈ పాయింట్ అంటే ఏ అయితే ఏమైందంటే ఈ పాయింట్ ఇక్కడికి వచ్చింది, A1 దగ్గరకు వచ్చింది. ఓకే, అంటే ఈ పాయింట్ ఇక్కడికి వచ్చింది, A1 దగ్గరకు వచ్చింది O dash. సిమిలర్లీ ఈ పాయింట్ A2 దగ్గర O2 A2 దగ్గరకు వచ్చింది. ఓకే, అండ్ మూవ్స్ టు O2 B1 మూవ్స్ టు O2 B2. ఓకే, O2 B2 ఇదేమో O2 B2 దగ్గరకు వచ్చింది, ఈ పొజిషన్ ఇక్కడికి వచ్చింది. ఓకే, సో ఇది ఇక్కడికి జరిగితే ఈ బి దగ్గర నుంచి ఇక్కడికి వచ్చింది సెకండ్ పొజిషన్. దిస్ అరేంజ్మెంట్ ఇస్ కైనెటికల్లీ ఈక్వల్ టు ఫైండ్ అవుట్ ది 4 bar. సో ఇది ఇంకో అరేంజ్మెంట్ అండి. సో ఇది సెకండ్ పొజిషన్ దగ్గరికి వచ్చింది. సో దీన్ని ఏమనుకున్నామంటే O1C. ఓకే, O1C B1 O2. ఓకే, సో ఇది ఇంకో మెకానిజం అంటే సెకండ్ O1C. ఇది O1C. ఓకే, O1C B1. సో దిస్ ఇస్ B1. ఓకే, O2. సో ఈ సార్ట్ ఆఫ్ పొజిషన్ లోకి వచ్చింది. The ratio of angular velocity under these circumstances cannot be constant. This may be easily given by the discussion. So first of all, let us consider the instantaneous set. సో ఇలా ఉన్నప్పుడు మనం ఏమని చెప్పాము, సో దీనికి ఒక ఇన్స్టాంటేనియస్ సెంటర్ ఉండదండి. ఇంతకుముందు మన మెకానిజం ఆఫ్ పెయిర్ మెకానిజం మనం చూసినప్పుడు, అదే మనం చూసినప్పుడు 4 bar
4 బార్ కానీ 6 బార్ కానీ మనం కన్సిడర్ చేసుకున్నప్పుడు సో ఇట్ విల్ యాక్ట్ ఇన్స్టాంటేనియస్ సెంటర్ ఒకటి ఉంటుందండి. ఆ ఇన్స్టాంటేనియస్ సెంటర్ దగ్గరలోనే ఇది యాక్ట్ చేస్తుంది అని చెప్పారు. సో దాన్ని బట్టి మనం ఏంటంటే దీనికి గివ్స్ an instantaneous center to the O1A. So that is from O1A and O2B. So O2B. సో దీనికి ఎక్స్టెండ్ చేస్తే అక్కడే తగిలిందంటే ఇక్కడ హిట్ అయింది. సో దిస్ లైస్ అట్ అ పాయింట్ ఐ. సో దీని ఇన్స్టాంటేనియస్ సెంటర్ ఇక్కడ అనమాట ఐ అనమాట, విచ్ ఈస్ ఇంటరాక్టింగ్ బిఏ. ఓకే, అండ్ O2B2. సో ఈ బిఏ ని ఎక్స్టెండ్ చేస్తే ఇక్కడ టచ్ అవుతుంది. అక్కడ దేని ఇంటర్సెక్ట్ అయింది అంటే O1 O2 అంటే ఈ యాక్సిస్ కి మనం ఎక్స్టెండ్ చేసినప్పుడు ఇక్కడ హిట్ అయింది. ఓకే, సో ఇఫ్ omega 1 is the angular velocity of driving spark. సో దీని యొక్క angular velocity, సో దట్ ఈస్ నథింగ్ బట్ దీని సో దీని యొక్క యాంగులర్ వెలాసిటీ omega 1, దీని యొక్క యాంగులర్ వెలాసిటీ omega 2 అయితే సో దిస్ వన్ విల్ బి గివెన్ బై అంటే ఇన్స్టాంటేనియస్ సెంటర్ మెథడ్ యొక్క ఫార్ములాని బట్టి omega 1 O1I, omega 1 O1I. ఓకే, సో దిస్ బట్ omega 1 యాంగులర్ వెలాసిటీ O1I అంటే ఈ రేడియస్ is equal to omega 2 O2I అన్నమాట. సో దిస్ ఇస్ ద relation we are having. So దీన్ని బట్టి omega 1 by omega 2 is equal to O2 by O1 into I. సో దీన్ని బట్టి అబ్జర్వ్ చేస్తే ఇది వచ్చిందండి. సో ఇందులో మనం you can observe here. So this is given by O2 by O1 into I అన్నమాట. సో ఈ టోటల్ డిస్టెన్స్ డివైడెడ్ బై ఇది. సో ఇక్కడ ఐలు క్యాన్సిల్ చేయబాకండి, ఇది లింక్ అనమాట. ఓకే, మళ్ళీ కావాలి మీరు ఐ కామన్ ఉందని చెప్పి ఐ క్యాన్సిల్ చేయడం అట్లా చేయబాకండి. ఇది O2I అంటే ఇది X అయితే O1I ఇది Y అవుతుంది డిస్టెన్స్. సో ఈ O2Iని ఎలా రాసుకోవచ్చు? O2 O1 ప్లస్ O1I కింద రాసుకోవచ్చు కదా. సో ఈ టోటల్ డిస్టెన్స్ X అన్నప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి X1, ఇక్కడ నుంచి ఇక్కడికి X2 అనుకోండి. సో దట్ కెన్ బి గివెన్ బై O1 O2 ప్లస్ O1I. సో అదే రాసుకుంటాం డివైడెడ్ బై O1I. సో ఇందులో O1I కామన్ తీసండి, లేదా ఎల్సిఎం కడితే 1 plus O2 O1 by O1I. So total ga this is the angular velocity of driven and driving circle ratio. Okay, so this distance between the center of two sprockets O1 O2 is constant for a chain drive, but the distance O1I varies periodically. O1I అనేది periodical గా మారుతుంది as the two sprockets rotates. This period corresponding to a rotation of the driving sprocket by an angle alpha. So ఇది angle alpha అవుతుంది. It is clear from the figure that AB has maximum inclination when O1I1. Okay, therefore the distance O1I is maximum and thus the velocity O1 omega 1 and omega 2 is minimum. So ఇందులో ఏమన్నాడంటే the distance between the two sprockets, the two sprockets O1 O2 is constant. ఈ ఎందుకంటే ఈ షాఫ్ట్ రెండు మారవుగా, ఈ షాఫ్ట్ రెండు మారవు. ఓకే, అంటే అట్లా డిస్టెన్స్ కాన్స్టెంట్ ఫిక్స్డ్. ద గివెన్ చైన్ డ్రైవ్ బట్ ద డిస్టెన్స్ O1I, ఈ O1I మాత్రం మారుతుంది. ఎందుకంటే ఇది ఇంక్లినేషన్ మారే కొద్ది ఆ ఇన్స్టాంటేనియస్ సెంటర్ యొక్క లొకేషన్ మారుతా ఉంటుంది, అంతే కదా, లొకేషన్ మారుతా ఉంటుంది. ఓకే, సో varies periodically as the two sprockets rotate. ఈ టూ స్పాకెట్స్ రొటేట్ అవుతున్నప్పుడు పీరియాడికల్ గా ఒకసారి ఇక్కడ ఉంటే ఇంకోసారి ఇక్కడ ఉంటుంది, ఇంకోసారి ఇక్కడ ఉంటుంది, ఇంకోసారి ఇంకో చోట దూరంగా ఉంటుంది. సో దిస్ పీరియడ్ కరస్పాండింగ్ టు రొటేషన్ ఆఫ్ డ్రైవింగ్ స్పాట్స్ బై అన్ యాంగిల్ ఆల్ఫా. సో దీన్ని మనం ఎలా కరస్పాండ్ చేస్తామంటే బై అన్ పీరియాడికల్ రొటేషన్ ఆఫ్ యాంగిల్ ఆల్ఫా. ఇట్ ఈస్ క్లియర్ ఫ్రమ్ ద ఫిగర్ దట్ AB has minimum inclination with O1 O2. సో ఈ ఇంక్లినేషన్ ఏదైతే ఉందో దాన్ని ఆల్ఫా అనుకుంటే ఇది ఏంటంటే మిన్ ఇంక్లినేషన్ ఉంటుంది దేంతో O1 O2. ఎందుకంటే ఈ ఇంక్లినేషన్ మీరు అబ్జర్వ్ చేస్తే చాలా తక్కువ ఉంటుంది, మినిమం. Therefore the distance O1I is maximum and thus the velocity ratio omega 1 by omega 2 is minimum. అంటే ఏంటంటే therefore the distance between ఈ రెండింటి యొక్క డిస్టెన్స్ మాక్సిమం ఉంటుంది, thus the velocity between అంటే ఈ రెండింటి యొక్క డిస్టెన్స్ మాక్సిమం అయితే వీటి యొక్క వెలాసిటీ రేషియో ఏమవుతుంది, మినిమం అవుతుంది. ఓకే, వెలాసిటీ రేషియో
మినిమం అవుతుంది. అంటే ఏంటి, ఇప్పుడు ఈ ఫార్ములాలో మీరు కనుక డినామినేటర్ మ్యాక్సిమం అయితే ఓవరాల్ వాల్యూ ఏమవుతుంది, తగ్గుతుంది. ఇప్పుడు 1/2 ఎక్కువ, 2/1 ఎక్కువ, 2/1. సిమిలర్లీ ఇక్కడ O1I అంటే O1 దిస్ డిస్టెన్స్ మినిమం అయింది అంటే ఏంటి, మ్యాక్సిమం అయ్యింది అంటే ఏంటి, న్యూమరేటర్ అంటే ఓవరాల్ వాల్యూ మినిమం అవుతుంది. వాడు అదే అన్నాడు ఏంటంటే ద డిస్టెన్స్ ఈజ్ మ్యాక్సిమం, ఈ డిస్టెన్స్ మ్యాక్సిమం అయినప్పుడు వీటి యొక్క రేషియో అంటే ω1/ω2 రేషియో ఏమవుతుంది, మినిమం అవుతుంది. when the chain occupies the position A dash B dash. So A dash B dash ఈ పొజిషన్ ఆక్యుపై అయినప్పుడు the inclination of A dash B dash is maximum while the ఏంటంటే ఇప్పుడు ఈ పొజిషన్ ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చింది అంటే కిందకి వచ్చింది, ఇక్కడికి వచ్చింది చూడండి కొత్త సెంటర్. ఓకే, ఇప్పుడు దీన్ని కనుక అబ్జర్వ్ చేస్తే మీరు కొత్త సెంటర్కి వచ్చింది, ఇక్కడికి వచ్చింది అంటే ఇంక్లినేషన్ ఇట్లా వెళ్ళింది అనమాట. సో ఇప్పుడు ఏంటి, ఈ ఇంక్లినేషన్ చూడండి, దీనికన్నా ఇది ఇంక్లినేషన్ ఎక్కువ కదా. ఓకే, అంటే ఏంటి, బి డాష్ ఏ డాష్ పొజిషన్ దగ్గరికి వచ్చినప్పుడు దాని ఇన్స్టంటేనియస్ సెంటర్ I1 అయినప్పుడు దాని ఇంక్లినేషన్ ఏమైంది, పెరిగింది. ఓకే, దేర్ ఫోర్ ద డిస్టెన్స్ బిట్వీన్ ఇప్పుడు ఏమవుతుంది, డిస్టెన్స్ O1 I1 తగ్గింది కదా. ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్న డిస్టెన్స్, ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్న డిస్టెన్స్ తక్కువ కదా సిన్స్. ఓకే, సో ఏమైంది, ఇది మినిమం అయింది. దస్ ద వెలాసిటీ రేషియో ఈజ్ మ్యాక్సిమం. అంటే ఏమవుతుంది, డినామినేటర్ తగ్గిందంటే ఓవరాల్ వాల్యూ మ్యాక్సిమం. సో అదే అన్నట్టు హియర్ మనకి ఏమన్నాడంటే ఈ డిస్టెన్స్ దీని మీద తగ్గింది కాబట్టి పొజిషన్ లో, హెన్స్ ద డిస్టెన్స్ బిట్వీన్ I1 O1 ఈజ్ మినిమం. దేర్ ఫోర్ ఏమవుతుంది, డినామినేటర్ తగ్గింది కాబట్టి న్యూమరేటర్ వాల్యూ పెరుగుతుంది. సో ఓవరాల్ రేషియో వాల్యూ ఏమవుతుంది, మ్యాక్సిమం. అంటే ఏంటి, వెన్ ద డిస్టెన్స్ బిట్వీన్ I and O is maximum, the ratio of ω1 and ω2 is minimum. When the distance between I and O, instantaneous center, and the center of the driven circle is minimum, the ratio of ω1 and ω2 is maximum. So this is the relation. Okay, clear? So in practical, actually the smaller sprocket has maximum of 18 teeth and hence the actual variation of velocity ratio from mean value is very small. Okay, so this is the thing you have to observe. సో మనం నెక్స్ట్ క్లాస్లో ఏం చేద్దామంటే క్లాసిఫికేషన్ ఆఫ్ చైన్స్. సో మీరు ఈ ω1 ω2 యొక్క రిలేషన్ మినిమం ఎక్కడ అవుతుంది, మ్యాక్సిమం ఎక్కడ అవుతుంది, సో దాన్ని డెరైవ్ చేసామండి సింపుల్ లాజిక్. సో ఈ చైన్ డ్రైవ్స్లో ఐ హోప్ యూ ఆల్ అండర్స్టాండ్ ద క్లాస్. ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ ఎనీ డౌట్, యాజ్ పర్ యువర్ రిక్వెస్ట్ ఐఎమ్ అప్లోడింగ్ దిస్ వీడియో అండి, యూట్యూబ్ వీడియో. యాజ్ few of you having a trouble in attending the class in this time, so అందుకనే నేను దీన్ని వీడియో క్లాస్ అప్లోడ్ చేశాను. సో యూ హ్యావ్ టు గో త్రూ ద క్లాస్. సో మీరు రిజల్ట్ కూడా చూసి ఉంటారు మీది ఫస్ట్ సెమ్ ఎట్లా వచ్చిందో. సో దాన్ని బట్టి మీరు కొంచెం జాగ్రత్తగా చదివితే ఇది పాస్ అవుతారు, ఇది ప్రాక్టీస్ లేకుండా అవ్వాలి. ఓకే, ఐ హోప్ యూ ఆల్ అండర్స్టాండ్ ద క్లాస్. ఇఫ్ యూ ఆర్ హ్యావింగ్ ఎనీ డౌట్, ప్లీజ్ కాంటాక్ట్. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్ ద క్లాస్.